హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. నేను మీ యామిని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసుని 10 నిమిషాల్లో టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండుని ఇలా బాగా ఒకసారి కలిపి రసాన్ని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ చింతపండు రసంలో మీ టేస్ట్కి తగినట్లుగా వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పెద్ద సైజు అయితే ఒకటి, చిన్న సైజు అయితే 2 ఆనియన్స్ని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము, ఒక రెమ్మ కరివేపాకు, 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినట్లుగా బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే ఈ రసం స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని, తక్కువగా కావాలంటే కొంచెం తక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బెల్లం కరిగిపోయేలా ఇలా ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో మనం కారం వేయం కాబట్టి 5 నుంచి 6 ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, ఈ పచ్చి పులుసుని చప్పిడిపప్పు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.